8:30కి చెప్పారు, 9:30కి వెళ్తున్నాను. అసలు ప్రోగ్రాం ఉందో లేదో. మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. కావాలి అంటే చూడొచ్చు. అమ్మ చేతి పూలు పెట్టించుకోవడము దేనికైనా అదృష్టం ఉండాలా. నేనైతే చాలా హ్యాపీ. మా పింక్ బేబీ డ్రెస్ సూపర్, అంబరిలా ఇంకా సూపర్కే సూపర్గా ఉంది. మా బుడ్డది ఏంటబ్బా ఈ రైస్ ఇలా ఉంది ఎర్రగా, చెప్తాను చూడండి. ఈ శారీ కుట్టించుకుందామా లేదా అనేది ఒక డౌట్లో అయితే ఉన్నాను. శారీ అయితే బాగుంది, కాకపోతే అటు కుట్టించుకుందాము అనిపిస్తుంది, ఇటు కుట్టించుకోకూడదు అనిపిస్తుంది. ఎందుకనేది వీడియోలో ఉంటుంది, చూడొచ్చు. నేను బుజ్జిగాడు ఈయన ఇలా రెడీ అయిపోయి వెళ్తున్నాము. ఎక్కడికి చెప్తాను. యాక్చువల్లీ 8:30కి అయితే మేము 9:30కి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. అప్పటికి అయిపోయి ఉంటుందేమో అన్నట్టుగా టెన్స్ తోటి వెళ్తున్నాను. ఎందుకు అంటే కొన్ని ప్రోగ్రామ్స్కి అయితే చాలా డిలేగా వెళ్తున్నాను. ఎందుకు అంటే ఈయన ఆఫీస్కి వెళ్ళి రావటము కొద్దిగా అటు ఇటుగా లేట్ అయితే అవుతుంటుంది కదా అప్పుడప్పుడు. సో అది అనమాట. మరి ఎక్కడికి వెళ్ళాను చూసారా? ఇండిపెండెన్స్ డే వ్లాగ్ ఐడియా వచ్చిందా? సో ఆ రోజైతే బాబుని తీసుకొని ఇలాగ ఇండిపెండెన్స్ డేకి జెండా వందనానికి వెళ్ళాము. లేడీస్ అందరము ఇలాగైతే ఒక పిక్ తీసేసుకోవడం జరిగింది. పింక్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. మిడిల్లో చిట్టెంప్రసాద్ అన్నయ్య గారు కూడా ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకా మా వరలక్ష్మి వ్రతం ముచ్చట్లు. సో ఇలాగైతే పసుపు అయితే నా కాళ్ళకి రాసేస్తుంది. పట్టీలు తెగిపోయినాయండి. ఒక పట్టీ కనిపిస్తుంది, ఒక పట్టీ కనిపించట్లేదు. ఎడిపోయిందో కూడా అర్థం కావటం లేదు. మరి అది నా బుడ్డిగాడు ఎక్కడేసాడో ఏందో కూడా తెలీదు. ఇక్కడేమో నా బుజ్జిగాడు ఎంత విచిత్రంగా చూస్తున్నాడు తెలుసా, మా అమ్మని ఏదో చేసేస్తున్నారు అని. ఒక పక్క నవ్వుతున్నాడు, ఒక పక్క స్టార్ట్ అవుతున్నాడు. మళ్ళీ ఒకసారి చూడండి రానా అన్న అంటే అలా వచ్చేసేసాడు. ఇంకా వాటిని నన్ను ఏదో చేస్తారు స్వామి అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ వరలక్ష్మి వ్రతం దగ్గర ఒక పీట వేసి నన్ను కూర్చోబెట్టారు. అప్పటికి పూజ కూడా అయిపోయింది. పార్టీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ ప్రతి సంవత్సరము మరదలు ఇలాగా వరలక్ష్మి వ్రతము చేసుకుంటారు. అంటే ఎవరైనా చేసుకుంటారులేండి జనరల్గా. మా ఇంట్లో అయితే నేను చేసుకోను కదా. ఇక్కడ అయితే చక్కగా అందులో నేను కూడా పార్టిసిపేటము చాలా హ్యాపీ అనిపించింది. చక్కగా ఇట్లాంటి అకేషన్స్ ఉన్నప్పుడైతే నాకు కుంకుమ అలా పెట్టుకోవడము చాలా ఇష్టము. జనరల్గా ఇంట్లో నేను పెట్టుకోను. అయితే ఎక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా మాత్రము అలా పెట్టేసేసుకుంటాను. ఇక్కడ మా బుజ్జిగాడైతే నన్ను విచిత్రంగా చూస్తున్నాడు. అమ్మమ్మని ఏదో చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అని తేగ కింద నుంచి పైకి చూస్తున్నాడు అండి. ఈలోపు ఏంటి అంటే తాంబూలం అయితే ఇస్తున్నారు. తాంబూలంలో కూడా నేను ఏం వెతుక్కుంటున్నానో తెలుసా? ఏం వెతుక్కుంటున్నానో చెప్పనా? మీకు అర్థం కాలేదా ఇంకా? అర్థమైతే కామెంట్ చేయండి. కానీ తాంబూలం అలా చూసుకోకూడదు వదినా అని మా పిల్ల చెప్పేస్తుంది. ఈలోపు మా మరదలు చేతులు అక్షింతలు ఇచ్చి నన్ను దీవించి ఆశీర్వదించి వదినా అంటేను పెద్ద భారీ డైలాగ్ కూడా వచ్చేసింది. ఇదంతా జరుగుతున్నది మా బుడ్డది, మా పింక్ బేబీ చూసి నన్ను కూడా ఆశీర్వదించు వస్తాను వస్తాను. నేను చక్కగా కాళ్ళకు చూసారా ఎంతలా నమస్కరిస్తుందో, తనకు కూడా ఆశీర్వదించేసాను. తర్వాత పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. అబ్బా పింక్ బేబీ పింక్ కలర్ డ్రెస్లో చాలా బాగుంది. అదేవిధంగా ఆ అంబరిల్లా కూడా పింక్లో ఉండటము ఇంకా నాకైతే బాగా నచ్చేసింది. చాలా బాగుంది ఆ గొడుగు అయితే. ఇస్తే తీర్చుకుందాం అన్నట్టుగా అనిపించింది. తర్వాత ఇక్కడ అమ్మ చేత పూలైతే ఇలా పెట్టి చేసుకున్నాను. అమ్మ చేత పూలు పెట్టించుకోవడము కూడా అదృష్టం అని చెప్పుకోవాలా. చాలామందికి ఆ భాగ్యం ఉండదు. నాకు ఆ భాగ్యం దక్కింది అనుకుంటాను. పెడుతుంటే పినీస్ కింద పడిపోయింది. ఉండమ్మా నేను తీస్తానని చెప్పేసి నేను తీసి ఇచ్చాను. ఇదంతా నా కొడుకు చూస్తున్నాడు. అంటే మరి వెరైటీగా ఉంది. అంటే ఇంట్లో జనరల్గా నేను పూలు అలాగా పెట్టుకోను కదా, అందుకని అవన్నీ చూస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇలాగా కర్రీ, ఇది బీట్రూట్ కర్రీ. ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను, టేస్ట్ బాగుంటుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పటికి పులిహోర, తర్వాత గారెలు, పప్పూర్ణాలు, పొంగలి ఇవన్నీ పెట్టించారు. అది మధ్యాహ్నం సెక్షన్ అయిపోయింది. మరి ఈవినింగ్ తినాలి కదా, అందుకని ఇది ఈవినింగ్ సెక్షను. ఎప్పుడు చేసినా కానీ దాంట్లో తుడుచుకొని తింటాను. లాస్ట్ టైం కూడా నేను చూపించాను, అలానే తింటానని కూడా నేను చెప్పాను.
ఏ ఫ్రై చేసినా అది వంకాయ కానీ ఆలు కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఎనీ ఫ్రై చేసినా నేను ఇలాగ బాండిలో కానీ ఒక బౌల్లో కానీ అలా తుడిచేసుకుంటాను. ఎందుకు అంటే విడిగా కన్నా ఇలా తింటే టేస్ట్ బాగుంటుంది, ఆయిల్లో మగ్గుతుంది కదా కారము, అందుకని అన్నమాట. తర్వాత ఈ శారీ అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఇది స్టిచ్ చేయించుకుందామా లేదా అనేది నాకు మనసుకి ఇంకా అర్థం కాలేదు. శారీ అయితే బాగుంది టోటల్గా. అయితే మీకు ఇక్కడ పింక్లా అనిపిస్తుంది కదా, పింక్ ఓకే, పింక్ అయితే ఉంది. పింక్తో పాటు మెరూన్ షేడ్ కూడా వచ్చేసింది. సో మరి ఎక్కువగా మెరూనే ఉంది టోటల్గా చెప్పాలి అంటే. పింక్ కూడా అలా ఓన్లీ అలా షేడ్ అయితే ఉంది. తర్వాత అక్కడక్కడ బూటీస్ మాత్రము పింక్ కలర్లో ఉంది. ఇక్కడ బుజ్జిగాడు కూడా ఉన్నాడు, ట్రైప్యాడ్ లాగేస్తాడని భయంతో అలా తీస్తున్నాను, మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, యాక్చువల్లీ ఈ శారీ శ్రీమంతానికి వచ్చిన శారీ, ఎవరు పెట్టారో తెలియదు. శారీ బాగుంది. ఇక్కడ పళ్ళు బ్లౌజు అంతా మెరూనే, అక్కడక్కడ పింక్ ఫ్లవర్ బూటీస్ అయితే వచ్చాయి. నేను ఆశ్చర్యంగా చూశాను కదా, అది లాగుతున్నాడు ట్రైప్యాడ్, ఇలాగా వచ్చాయి. సో ఇంకా మరి స్టిచ్ చేయించుకుందామా వద్దా అనేది అనుకుంటున్నాను. అదిగో మరి ఇటు వచ్చి ఇటు లాగుతున్నాడు. అయితే పాపం లాగలేదులేండి, లాగడానికి ట్రై చేస్తున్నాడు. అప్పటికి నేనైతే అరుస్తున్నాను, పాపం అటు నుంచి అటే వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. సో అదనమాట, నేనైతే ట్యాగ్ కూడా తీయలేదు. ఇక్కడ చూసారా, అంతా బార్డర్ మొత్తము మెరూనే వచ్చింది, అక్కడక్కడ బుటీస్ వచ్చాయి అంతే. సో ఇంకోటి ఏంటంటే పళ్ళు పింక్ షేడ్లో వచ్చింది. ఇంకా స్టిచ్ చేయించుకుందామా లేదా అని ఒక మీమాంసలో అయితే ఉండిపోయాను. సో ఫైనల్గా అయితే ఏమనుకుంటున్నాను చెప్పండి. సరే, నేనేమనుకుంటున్నానో మీరు కామెంట్ చేయండి, ఓకేనా? మరి నేను స్టిచ్ చేయించుకున్నానో లేదా చేయించుకోబోతున్నానా అనేది కామెంట్ చేయండి. సో ఇక్కడైతే బుడ్డిగాడైతే అటు తిరగను ఇటు తిరగను భయం వేస్తుంది. అటు డోర్ వైపుకి వెళ్తున్నాడు, ఇటువైపుకి వస్తున్నాడు, పడిపోతాడేమో. నాకు ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువైంది. అంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది. అది పరిస్థితి. శారీ పరిస్థితి అయితే అది. ఖచ్చితంగా కామెంట్ చేయండి. బుజ్జిగా డ్యాన్స్ చేస్తున్నాడు అక్కడ ఎదురుగా, అందుకని నేను కూడా, నాకు కూడా అలా అలా మూమెంట్స్ అయితే వచ్చేసాయి. ఇంకొక శారీ చూపిస్తాను చూడండి. ఇక్కడ బుజ్జిగాడు వచ్చేసాడండో, ఎదుగోండి చూసారా, ట్రైప్యాడ్ని అలా కాపాడుకుంటున్నాను. ఇంకా వాళ్ళ నాన్న వచ్చి బుజ్జిగాడిని తీసుకొని వెళ్ళాడు. ఈ శారీ చూసారా, ఈ శారీ కూడా శ్రీమంతానికి వచ్చిన శారీ ఏటుకూరు మా రత్నక్క పెట్టిన శారీ. చాలా బాగుంది, లైట్ వెయిట్ వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్లో నాకు శారీస్ కూడా ఉన్నవి. ఇంకోటి ఏంటి అంటే బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వచ్చేసింది, బార్డర్ బాగుంది, చాలా బాగుంది, పై చెంగు కూడా బాగుంది. సో నేనైతే వేర్ చేయడానికి ఇష్టపడతాను, అంత బాగుంది. సో ఈ శారీ మాత్రం కన్ఫామ్. శ్రావణ మాసానికి కదా, ఏదో ఒకటి కుట్టించుకోకపోతే ఎట్లాగా, అందుకని ఇవైతే మీకు చూపిస్తున్నాను. ఈ శారీ ఎలా ఉంది, నేనేం చూస్తున్నాను అంటే యాక్చువల్లీ ఫ్రంట్ ఏది బ్యాక్ ఏదని చూస్తున్నాను. ఇది ఇటువంటి శారీస్ కొన్ని అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయండి. లాస్ట్ టైం కూడా ఒక శారీ చూపించాను, ఫ్రంట్ అనుకొని బ్యాక్ చూపించాను. ఇది బ్లౌజ్ పీస్ చూసారా, బ్లూ వచ్చింది, బ్లూకి హ్యాండ్స్ ఏమో అలాగా పింక్ బార్డర్ అయితే వచ్చేసింది. బాగుంది, చాలా బాగుంది. ఇదిగోండి, ఇంకో విషయం చెప్పనా మీకు, నా బ్లౌజెస్ అన్నీ ఆల్మోస్ట్ పింకే వచ్చేస్తున్నవి. మీకు తెలుసో లేదో, చాలా శారీస్కి నేను డిఫరెంట్గా వేర్ చేస్తున్నాను. అంటే ఒక శారీ ఒకటైతే బ్లౌజ్ వేరేది, అయినా కానీ అసలుకి ఎంత మ్యాచ్ అవుతుందంటే సూపర్గా ఉంది నిజంగా. అసలు ఇది వేరే శారీ మీద బ్లౌజు అంటాను కూడా లేదు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ సేమ్ కలర్ కాంబినేషన్స్ కదా, సో అలాగా సెట్ అయిపోతుంది అనమాట. ఇంకో శారీ చూపిస్తాను, డైలీ వేర్.
అది కూడా బాగుంటుంది. సారీ, డైలీ వేర్ కాదు, ఇది కూడా పట్టు టైపే. ఇది కూడా శ్రీమంతానికి వచ్చిన శారీనే. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను, బట్ స్టిచ్ చేయించుకోలేకపోయాను. ఈ ట్రిప్ మాత్రము స్టిచ్చింగ్ మాత్రం అయిపోతుంది. నెక్స్ట్ వీడియో కల్లా ఈ శారీస్తో కనపడతాను నేను. బాగుంది. ఇది కూడా లైట్ పింక్ అయినా కానీ సూపర్గా ఉంది. నా కలర్ మ్యాచింగ్ కలిసిపోయిందని చెప్పచ్చు. మరి శారీ కట్టుకొని జ్యువెలరీ పెట్టుకుంటే ఇంకెట్ట ఉంటుందో చూద్దాం. అయితే బాగుంది శారీ. ఇంకో శారీ కూడా చూపిస్తాను. ఆ శారీ కూడా బాగుంటుంది. అయితే అది శ్రీమంతానికి రాలేదు, మన స్టాక్లో నుంచి నేను తీసుకున్నాను ఆ శారీ. అది కూడా కలర్ కాంబినేషన్స్ గ్రే అండ్ పింక్ వస్తుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, సూపర్ ఉంది కలర్ కాంబినేషన్. ఏ కలర్ కాంబినేషన్ అయినా సరే పింక్ మాత్రము మస్ట్ అండ్ షుడ్. నాకైతే ఒంటి మీద పింక్, వెనకాల ఉన్నది పింక్, అంటే కటన్, నేను చూపిస్తున్నది పింక్. ఎంతైనా మీ పింక్ బేబీని కదా, మీరు పెట్టిన పేరే నాకు అది అలా ఉండిపోయింది. చాలామంది అలానే పిలుస్తున్నారు కూడా. సో ఫ్రెండ్స్, అది అండి. ఇంతకు నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళానో కూడా కామెంట్ చేయండి. ఆ ప్రోగ్రామ్ మాత్రము కరెక్ట్గా అందుకున్నాను. నేను వెళ్ళిన 2 minutesకే స్టార్ట్ అయిపోయింది. సో లక్కీగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. వరలక్ష్మి ప్రోగ్రాం కూడా నేను పార్టిసిపేట్ చేయడం హ్యాపీగా ఉంది. ఇంకా శారీస్ కూడా బాగున్నాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? బాయ్.